అంగంలో యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఘర్షణకి కారణం ఎవరు? ఇతనా లేకపోతే ఈమెనా? ఈ గొడవ ఏంటనే కదా మీ డౌట్. బ్రీఫ్ గా చెప్తాను. వైసీపీ తరఫు నుంచి బాలినేని కావ్య గారు ప్రచారానికి వెళ్లారు. సో ఒక టీడీపీ అభిమాని ఆపేసి ప్రచారానికి రాకండి మా ఇంటి దగ్గర అని చెప్పి ఆపేసి, సో దానికి ఆర్గ్యూ చేయడానికి డిజైన్ చేసిన వాలంటీర్ వెళ్ళి ఆర్గ్యూ చేస్తున్నారు. అలా మీరు ఎలా ఆపేస్తారు, మీ ఇల్లుకి రాము వేరే వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆర్గ్యూ చేసే ఆ టైంలో ఎవరు ఆర్గ్యూ చేశారు? ఆ వాలంటీర్ తన ప్రెగ్నెంట్. ఆ ఆర్గ్యుమెంట్ లో తను తోస్తారు, తను కింద పడిపోయింది. దాని వల్ల గొడవ స్టార్ట్ అయింది. అలా ఇద్దరు పార్టీలు ఇద్దరు కొట్టుకున్నారు అనమాట. సో దాని వల్ల ఇటు వాసు గారు ఇటు జనార్దన్ గారు వచ్చారు. ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు డుషుం డుషుం డుషుం. దీనిపైన డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వర్షన్ విందాం. ప్రతి ఒక్కరు ప్రచారం చేయడానికి కానీ ఏదైనా వచ్చినప్పుడు అవతల వాళ్ళకి నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. కానీ పార్టీలో వాలంటీర్ అమ్మాయి కడుపుతూ ఉన్న అమ్మాయి చాలా ఏడ్చింది నా దగ్గరికి వచ్చి, ఏంది అక్క ఇట్లా జరగడం ఇట్లా అని. ఆ అమ్మాయిని కూడా నేను వెళ్ళి ఈరోజు మార్నింగ్ కూడా అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటే వాళ్ళ అక్క వెనకాల ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారంట. మేము రోడ్డు మీద ఇక్కడికి వచ్చేవరికి నన్ను మూకుముడిగా 30 మంది వచ్చి భయంకరంగా చేతులతోటి హ్యాండ్ తోటి మా భయంకరంగా కొట్టి గందరగోళం. ఇప్పుడు బాలినేని కావ్యతో డీటెయిల్ ఇంటర్వ్యూ. హలో, నమస్తే మేడం. నమస్తే సాధ్య. బాలినేని వాసు గారు సీఎం గారి పైన ఎక్కువ అలుగుతూ ఉంటారు. ఇంట్లో కూడా అలుగుతూ ఉంటారా? అంటే మా మామగారు పెద్ద అది అలగడం అనుకుంటారు కానీ ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్ నుంచి. ఆయన ఏం చెప్పాలన్నా ఏదన్నా అంటే అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారా? యా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే దాన్ని అలగడం అని అనుకుంటారు అందరూ, బట్ ఆయన అనుకున్నది జరగాలి అని అనుకుంటాడు. సో దాని వల్ల అది అలగడం అంటున్నారు తప్పితే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉందో ఇళ్ల పట్టాల వల్ల 40 days జగనన్న మీద అలిగారు ఇవన్నీ అన్నారు. కానీ అది అలగడం కన్నా ఆ పని జరగాలి అని పట్టుదల మీద ఉన్నారు తప్పితే అది అలగడం కాదు. ఇంట్లో కూడా అలాగే అలుగుతూ ఉంటారా? అలగరు అస్సలు ఎప్పుడు. కానీ ఆయన్ని చాలా చిన్నపిల్లల మనస్తత్వం. ఈవెన్ మా బాబునన్నా మేము అలా చూసుకోం కానీ మా మావయ్యని చాలా ఒక బేబీలా చూసుకుంటాం అందరం. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇష్టం ఉంటారు మావయ్య. ఎవరికైనా ఇష్టం ఉంటారు. బాలినేని గారు లాంటి పెద్దలు ఉన్నారు. ఒక మాట చెప్తే ఎంత గౌరవప్రదంగా అయినా మన రాయపాటి అరుణ్ గారి కేసులు పెడితే ఎంత పెద్ద మనస్తత్వంతో వెంటనే ఆయన స్పందించి కేసులు ఉపసంహరించారు. వారికి మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అది ఎలా? అది అపోజిషన్ పార్టీ కదా. ఎవరికైనా మంచి చేస్తారు. ఆయన ఎవరిని కమెంట్ చేయరు, ఎవరిని ఒక మాట అన్నారు, ఎవరికి బ్యాడ్ కోరుకోరు. ఎవరైనా ఆయన జోలికి వచ్చినా ఫ్యామిలీ జోలికి వచ్చినా ఆయన చాలా బాగా అంటే రియాక్ట్ అవుతారు తప్పితే ఆయన ఎవరిని హర్ట్ చేసే టైప్ కాదు. సో ఏ పార్టీ వాళ్ళకన్నా మంచి చేసినప్పుడు ఎందుకు బ్యాడ్ అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన కొంచెం మంచి చెప్పారు అంటే ఆ రిలేషన్ ఎలా అని. అసలు పవన్ కళ్యాణ్ గారు మామయ్య గారు ఎప్పుడు కలవలేదు. వాళ్ళిద్దరు అసలు ఎవరో అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆయనతో ఎప్పుడు మాట్లాడింది లేదు. బట్ ఆయన మంచితనం నార్మల్గా ఏ పార్టీ వాళ్ళని ఈరోజు టీడీపీ కానీ ఇంకో పార్టీ వాళ్ళన్నా కానీ అంటే ఇంటికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు. మా మావయ్యతో ఇప్పటికీ ఆయనకి సపోర్టివ్గా ఉంటారు. బికాజ్ అది ఆయన మంచితనం. వాసు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేయరు, ఈ ఎలక్షనే లాస్ట్ అంటే పొలిటికల్ కెరియర్ ఎండ్ చేస్తున్నారా లేకపోతే వారసత్వం ఉందా? బేసికలీ మావయ్య అనౌన్స్ చేసింది ఏంటంటే ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్, నెక్స్ట్ నాకు కొడుకు కంటెస్ట్ చేస్తారు, ప్రణీత్ గారు కంటెస్ట్ చేస్తారని. బట్ మాకైతే మా మావయ్య మళ్ళీ కంటెస్ట్ చేయాలని. బట్ దాని తర్వాత అన్నా కానీ ప్రణీత్ గారు కంటెస్ట్ చేస్తారు. ప్రణీత్ గారి పైన కూడా అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఆయన కూడా కరప్ట్ పర్సన్స్ అని చాలా మంది. ఇది నేను ఎక్కువ వింటూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ అంటే నా పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా మంది మీడియాలో కానీ ఇది ఎక్కువ వింటూ ఉన్నాను ప్రణీత్ గారి గురించి. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కూడా దీనిపైన. నా లైఫ్లో అంటే ఎవరి లైఫ్లో అన్న ఇప్పుడు నేను చెప్తే యాజ్ ఎ వైఫ్గా ఒక హస్బెండ్ గురించి ఇదేను, బట్ అలాంటి ఒక మంచి మనిషిని ఎవరు చూసుండరు. ఈరోజు ఈ 13 years నా మ్యారీడ్ లైఫ్లో ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ ఎవరినైనా అంటే ఎవరి గురించైనా బ్యాడ్గా థింక్ చేయడం కానీ నేను ఈ రోజు వరకు చూడలేదు. ఈవెన్ నేను సమ్ టైమ్స్ ఇట్లా అంటే పింకీ లైట్ వదిలేసే అలా ఏమి ఉండదు అంటారు తప్పితే మావయ్య గారి గురించి ఎవరు బ్యాడ్ చెప్పినా కానీ నమ్మరు. ఎందుకంటే పాస్ట్ 20 years నుంచి జనాలందరూ వాసు అంటే ఒక ఇది. సో ఈరోజు ఆయన్ని బ్యాడ్ చేయాలంటే వాళ్ళ కొడుకు అంటే ఎవరికి తెలియదు. సో కొడుకుని బ్యాడ్ చేస్తే ఆయనకి కూడా అంటే యాజ్ ఎ ఫ్యామిలీగా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే తప్పితే కొడుకు స్టార్టింగ్ నుంచి ఆయన కూడా కరప్ట్ పర్సన్ అని కొడుకు కూడా కరప్ట్ అలా వస్తుంది కదా. లేదు, స్టార్టింగ్ కొడుకు నుంచి రావట్లేదు కదా. లేదు, అసలు మావయ్యకి ఆ కరప్టెడ్ నేమే లేదు ఫస్ట్ నుంచి. లేదు, మీరు ఎక్కడైనా కనుక్కోండి ఎవరికైనా
ఆయన లంచం తీసుకొని పని చేస్తాడనే మాట ఈ రోజు వరకు లేదు. అండ్ ప్రణీత్ గారి మీద కూడా కరెక్ట్ అంటే లంచం తీసుకుంటారు అట్లా అని రాలేదు, కానీ కబ్జాలు చేస్తారు అని ఏదో కొన్ని మాటలు నేను విన్నాను. బట్ ప్రణీత్ గారుగా ఎవరైనా అసలు ప్రణీత్ గారు ఇలా చేశారు మాకని చెప్పి డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడగండి, మీరు ఏం కావాలంటే అది చేస్తాం. అసలు మా ఫ్యామిలీ ఆ టైపే కాదండి, మా కరప్ట్ చేసి వారి డబ్బులు తీసుకొని చేయాల్సినంత అవసరం లేదు. ఓకే, మీకు ఓడించడానికి మీ కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది. అటువైపు 3 పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, ఇంకా జనసేన. ఇటువైపు మీ ఒక్క పార్టీ, వీళ్ళని మీరు అలా ఫేస్ చేసుకుంటారు? ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీస్ వచ్చినా జగన్ అని ఒక్కడే సింహం. ఈ రోజు ఆయన ఎవరు ఓడించే ధైర్యం కూడా లేదు. మేమందరం ఆయన కోసం ఎప్పుడూ సిద్ధమే. మీరే ఏలేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అంతా మీ రీల్సే. ఈ వీడియోస్కి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు? ఈ వీడియోస్ అన్ని డైరెక్షన్ ఏం లేదు. బేసికలీ నేను ఫస్ట్ డే ప్రచారం స్టార్ట్ చేసిన రోజు అనుకోకుండా స్టార్ట్ చేశాను. మా అత్తమ్మ గారు ఏదో పని మీద బయటికి వెళ్తే నేను చేయాల్సి వచ్చింది. సో అక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు తీసారు ఒక వీడియో. నార్మల్గా మీకు తెలియదు? నో, అస్సలు ఎవరు అసలు ఐ డోంట్ నో దట్ పర్సన్. ఆ రోజు తీసిన అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ ని ఇలా కూడా వాడచ్చు అని చాలా పొలిటీషియన్ కి మీడియా ఐడియాస్ ఇస్తున్నారు. లేదు, చాలా మంది పాపులర్ అయి ఉన్నారు. బేసికలీ నేనే పొలిటికల్ స్టార్ కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని ప్రమోషన్ చేసినట్టుంటాయి కదా, ప్రచారంలో ఉంటాయి కదా. ఒక్క వీడియో కూడా ప్రమోషన్ చేయలేదు. మొత్తం నాతో తిరిగిన వాళ్ళు ద డే 1 నేను ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్ నేను చూస్ చేసుకున్నాను కష్టపడి తిరగాలని. ఈ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 40-50 పీపుల్ అయ్యారు నాతో తిరిగే యంగ్స్టర్స్. వాళ్ళు తీసిన వీడియో వాళ్ళు నన్ను పాపులర్ చేశారు తప్పితే ఒక్కటి కూడా పెయిడ్ ప్రమోషన్. అన్ని ఆర్గానిక్ అంటారా? అన్ని ఆర్గానిక్ అండ్ దేర్ ఇస్ నో వన్ పెయిడ్ ప్రమోషన్. నాకు పెయిడ్ ప్రమోషన్ చేస్తే ఏమొస్తుందండి? టీడీపీ పార్టీ ఏమన్నారు? డెవలప్మెంట్ అస్సలు లేదు అన్నారు. మరి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది మేడం? ఎందుకు చేయలేదు? పాస్ట్ 5 years నుంచి అంటే 6 times 5 times ఒంగోలు వాళ్ళే గెలిపించారు మా మామయ్యని ఇక్కడ. సో డెవలప్మెంట్ లేకుండా ఎందుకు గెలిపిస్తారు ఊరికనే? పార్టీ చెప్పారంటే ఏదో చూసి చెప్పుకుంటారు కదా. లేదండి, చాలా జరిగాయి. నేను చెప్తే మీరు నమ్మరు. అందరిలాగా ఇవి చేసాం అవి చేసాం అనుకుంటారు. మీకు టైం ఉంటే చూపిస్తాను. ఒక ½ an hour టైం, మీరు ఏమేమి డెవలప్మెంట్ చేసా చూపిస్తారా? చూపిస్తాను. నిజంగా చేసారో చూద్దాం. ఓకే అండి. రెడీయా? యా అండి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్. గారు కోట్లు సంపాదించారంట కదా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు? నేను ఎవరికి చెప్పను, చాలా సీక్రెట్ గా పెడతాను. మీకు, నాకు, మా కెమెరాకి మళ్ళీ తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. ఒంగోలులో ప్రతి పేదవాళ్ళ ఇంట్లో పెట్టాము. జోక్స్ అట్లా సంపాదించిన దానికన్నా అమ్ముకుంది ఎక్కువ. పాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్ నుంచి మేము ఉన్నవి అమ్ముకొని ఎలక్షన్స్ చేసాం తప్పితే కొత్తగా సంపాదించింది అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రచారంకి మీరు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బయట రోజు ప్రచారం చేస్తున్నాం. పాస్ట్ 1 month నుంచి చేస్తున్నాం ప్రచారం. బాగా అనిపిస్తుంది. ప్రచారం బాగా జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ లేదంటున్నారు కదా. అందుకే మీకు చూపిస్తున్నాను కదా, తీసుకొని చూద్దాం. ఇది బయట అంతా పార్క్ చేశారు సెపరేట్ అందరు వాక్ చేయడానికి. అండ్ అది యోగా సెంటర్. ఇదంతా ఇప్పుడు రీసెంట్ గా దీన్ని డెవలప్ చేశారు జనాలు వాక్ చేయడానికి అట్లా అని చెప్పి. ఇది కంప్లీట్ గా అయిపోయిందా? యా, అయిపోయింది. ఇది 1 year లో ఫర్దర్ ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏ ప్రాబ్లం? 24 hours మీకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇంకా కూడా వెళ్దాం, చూపిస్తాను. ఈసారి ఎలక్షన్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో ఈసారి కూడా గెలుస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారా? యా, 100%. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అందరూ చెప్పినట్టు ఒంగోలు చాలా టఫ్ ఉంది, ఇది అదన్న అని చాలా విన్నాను. బట్ వెన్ రియాలిటీ వచ్చిన తర్వాత నేను చూసిన 30 days నుంచి గడపకి తిరుగుతున్నప్పుడు నేను చూసిన జనాల్లో కానీ ఇది కానీ జగనన్న చేసిన పథకాలు అంటే చేసిన మంచి పనులు కానీ ఆయన ఇచ్చిన పథకాలు కానీ అసలు హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్. అంటే జనాలు మీరు వెళ్తే నేను మీకే ఓటేస్తానని చెప్తారు, కానీ రియాలిటీ అలా ఎవరు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, ఈ ఎలక్షన్స్ లో ఎవ్రీవన్ ఆర్ ఇన్ రియాలిటీ. ఊరికనే ఓటేస్తామని పబ్లిక్ చాలా హ్యాపీగా ఉంది అంటారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పక్కా వైసీపీ గెలుస్తారని మీరు ఫిక్స్ అయిపోయారు. జగనన్న గ్యారెంటీ గెలుస్తారు. కోవిడ్ టైంలో అంటే ఈ హాస్పిటల్ హెల్ప్ చేసినంత ఇది లేకపోయి ఉంటే చాలా సఫర్ అయి ఉండేవాళ్ళు. మేమే ఎక్స్ట్రా బెడ్స్ వేయించాం. ఒక జర్మన్ షర్ట్ తెప్పించి ఇక్కడ మా మామయ్య సొంత నిధులతోనే ఒక 100 బెడ్స్ వేయించి ఇక్కడ ఆయన ఓన్ మెడికేషన్తో మేము ఇక్కడ కోవిడ్ టైంలో వర్క్ కూడా చేస్తాం. సో ఫస్ట్ ఈ ఇళ్ల పట్టాల కోసం జరిగిన ఇష్యూస్లో ఏదైతే వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది. మైనింగ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, అది మైనింగ్ ల్యాండ్స్ అని చెప్పి దాన్ని స్టాప్ చేశారు. సో మా మామయ్య దాని మీద పట్టుబడి కూర్చొని ఒక 40 days ఒంగోలు రాలేదు. దీనికోసం రాకుండా
జగన్ అన్న ఇచ్చే వరకు అంటే నేను కంటెస్ట్ కూడా చేయనని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు రైతుల దగ్గర ఈ ల్యాండ్ కొన్నాం మేము. కొని 235 crores పెట్టి మేము ఇప్పుడు 25,000 పీపుల్కి ప్లాట్స్. కానీ దీనిపైన కూడా ఒక అలిగేషన్ ఉంది, ఇవన్నీ మీరు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారు, టీడీపీ కార్యకర్తలకి ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళు టీడీపీ అన్నా లేదా వాళ్ళు ఏదైనా అన్యాయం చేశారన్నా మీ వైసీపీ కాదని? కమ్మపాలెం అనే ఒక ఊరు ఉంది ఒంగోలులో. నార్మల్గా అక్కడ అందరూ ఉండే వాళ్ళంతా టీడీపీ మోస్ట్లీ అంటే బాగానే అంటారు. అక్కడే మేము 400 పట్టాలు 350 పట్టాలు ఇచ్చాం మేము. సో వాళ్ళు మా పార్టీ అనే అంటారు. నిర్మల్ నగర్ ఏరియాలో హై టెన్షన్ వైర్ వల్ల కొంతమంది చనిపోయారు. సో దానికోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయించారు. అంటే గ్రౌండ్ లోపల కింద నుంచి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తారు. బేసికలీ మీకు వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లో అట్లాంటివి చూస్తారు. బట్ ఫస్ట్ టైం ఒంగోలు లాంటి ప్లేస్లో చేయించారు మా మామయ్య దాని అండర్ గ్రౌండ్ వైరింగ్. సో ఇది ఒక మేజర్ వర్క్ ఇక్కడ చేసిన, ఇది ఒక గుడ్ డెవలప్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి. షాదీఖానా ఎందుకు పెట్టారు? అంటే ముస్లిమ్స్కి ఫంక్షన్స్ చేసుకునే దానికి కానీ వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకునే దానికి కానీ ఒక ప్లేస్ లేదు. సో దానికోసం అని చెప్పి ఈ ప్లేస్ స్పెషల్గా వాళ్ళ కోసం అని కన్స్ట్రక్ట్ చేసాం. అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్? ఇది షాదీఖానా అనేది ఓన్లీ ముస్లిమ్స్కి. వాళ్ళకి ఇక్కడ ఫ్రీ, అంటే వాళ్ళకి ఫ్రీ, వాళ్ళు ఏ ఫంక్షన్స్ అన్నా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకోవచ్చు. సో ఓన్లీ స్పెసిఫిక్గా ముస్లిమ్స్. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో ముస్లిమ్స్ ఫ్యామిలీస్ అంతా మాకు సపోర్టివ్గా మా మామయ్య వెనకాల ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు మాకు ఒక ఫ్యామిలీ లాగా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇది. ఓకే. 60,000 గడపలు ఒక ఇంటిని ఒక పెద్దాయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయంటే ఆ ముగ్గురు వచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారు? జగనన్న సైనికులుగా మేము సిద్ధం. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.